కేసీఆర్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆయనకు నేను పోవడం ఇంకోటి పోవడం అవసరం లేదు. నిన్న ఇచ్చిన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కేటీఆర్ గారు చాలా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పిండు, మళ్ళీ చెప్పుడు అక్కర్లేదు. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చూపెడితే చాలు 10 ఏళ్లలో వచ్చిన తేడా ఏందనేది మనం చూడొచ్చు. ప్రపంచంలో నేను భారతదేశంతో పోటీ పడతలేదు, ప్రపంచం మొత్తంలో లాస్ట్ 10 ఇయర్స్లో 2014 నుంచి 24 వరకు కేసీఆర్ పాలనలో వచ్చినంత ఆర్థికాభివృద్ధి ఏ దేశంలో రాలేదు, ఏ ఖండంలో రాలేదు, ఏ రాష్ట్రంలో రాలేదు. కానీ కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన అవినీతి కూడా ఆ రకంగా జరిగిందని చర్చ. అవినీతి కొలబద్దింది. ఇప్పుడు నేను ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిన అంటే అవినీతేనా? ఇక నాకు ఇక వేరే ఏం చేత కాదు, ఓన్లీ అవినీతి చేయడం తప్ప ఏం చేత కాదు కదా. అట్లా అనుకుంటే ఎట్లా? ఎన్నో ఉంటాయి, డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. నిజంగానే అవినీతి జరగకపోతే ఇన్ని కమిటీలు ఇన్ని విచారణలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అసలు నేను నిన్న అదే అడుగుతున్నా. ఇప్పుడు అవినీతి జరిగిందని అనుకుంటే ఇప్పుడు 6 ఏళ్ల కింద మోడీతో తగాదా పడ్డాడు కేసీఆర్ 6 ఇయర్స్ కింద. ఫస్ట్ టర్మ్ బాగానే ఉండే, సెకండ్ టర్మ్ 6 ఇయర్స్ కింద ఆయనతో తగాదా పడ్డాడు. మోడీ చేతిలో ఈడీ ఉంది, సిబిఐ ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి 14 నెలలు దాటింది, ఈయన దగ్గర ఏసీబీ ఉంది, తర్వాత రకరకాల పోలీస్ వ్యవస్థ ఉన్నది. మరి ఎందుకు పట్టుకుంటలేరు, ఎందుకు బయట పెడతలేరు? నిజంగానే అవినీతి జరిగితే ఊకుంటారా?